మనకు కృష్ణా గోదావరి నీళ్లను పుష్కలంగా వాడుకునే హక్కుండే. అయితే గతంలా గట్ల జరగలేదు. అప్పుడు పాలించిన మారాజులంతా తెలంగాణకు ఎంత అన్యాయం చేసిండ్రో చెప్పాల్సిన పనిలేదు. పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలై అరిగోసపడ్డరు. కాని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలా గట్లగాదు. ఎద్దేడ్చిన యవసం దేశానికి అరిష్టమని మన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు భావించి సాగునీళ్ల మీద అద్భుతమైన విజన్తో పనిచేస్తున్నారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను గొప్పగా రీడిజైన్ చేస్తున్నారు. కృష్ణా గోదావరి నదుల నుంచి 1250 టీఎంసీల నీటిని వాడుకోవడానికి కొత్త ప్రాజెక్టులను షురూ చేసిండ్రు. అవ్వొక్కటేగాదు, గత సర్కార్లు అట్క మీదకెక్కించిన ప్రాజెక్టులను కూడా ఆగమేఘాల మీద పూర్తి చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం ఎల్లంపల్లి గ్రామం దగ్గర గోదావరి నది మీద కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఫుల్ కెపాసిటీ 20.175 టీఎంసీలు. ఈ సీజన్లో ఎల్లంపల్లిని ఫుల్ కెపాసిటీ లెవెల్కు నింపడానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులను అధిగమించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బడ్జెట్లో కడుపు నిండా నిధులు కేటాయించింది మన సర్కార్. 2014లో 6 టీఎంసీలు, 2015లో 10 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకోగలిగినాం. అందుకు రాయపట్నం బ్రిడ్జి కూడా ఒక ప్రధాన కారణం. 63వ నంబర్ జాతీయ రహదారిపై రాయపట్నం దగ్గర 2011లో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. బ్రిడ్జి పూర్తయితే గాని ఎల్లంపల్లిని పూర్తి స్థాయిలో నింపుకోలేని పరిస్థితి. అందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ స్థాయిలో నిరంతరం రివ్యూలు చేసింది. వర్షాకాలం రాకముందే విజయవంతంగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసింది. దాని ఫలితంగానే ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపుకున్నాం. అమూల్యమైన జలరాశిని ఒడిసిపట్టినాం. ఇక ముంపు బాధితుల గోస చెప్పతరం కాదు. తెలంగాణ ప్రభుత్వమే పెద్ద మనసుతో ముంపు గ్రామాల ప్రజలను కడుపులో పెట్టుకుంది. వాళ్ల కోసం కొత్త పునరావాస కేంద్రాలను కట్టించింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో 2016లో ముంపు బాధితులందరినీ కొత్త పునరావాస కేంద్రాలకు తరలించింది. కరీంనగర్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2005లో జలయజ్ఞం కింద శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్ 2 ఫేజ్ 1 స్కీమ్ చేపట్టిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 ఏళ్ల పాటు ఆ ప్రాజెక్టు నత్తనడక లెక్కన సాగింది. గత పాలకుల నిర్లక్ష్యం పుణ్యమాని 60% పనులే పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 2 ఏళ్లలోనే మరో 35% పనులను పూర్తి చేయగలిగింది. ఇందుకోసం మంత్రి హరీష్ రావు నిరంతరం పర్యవేక్షించి ఆకస్మిక తనిఖీలు చేసి అహరహం శ్రమించిండ్రు. ఇంకో 5% చిన్నా చితకా పనులు మాత్రమే మిగిలున్నాయి. నిజానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 12 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాలన్నది ఫేజ్ 1 స్కీమ్ ఉద్దేశం. కానీ 2 లక్షల ఎకరాలకు 12 టీఎంసీల నీళ్లు సరిపోవు. కాబట్టి ప్రాజెక్టును మళ్లా రీడిజైన్ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని మూలవాగు దాటిన తరువాత సాగయ్యే 34,300 ఎకరాల చివరి ఆయకట్టును స్కీమ్ నుంచి తొలగించిండ్రు. వాటిని కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజ్ 9 కింద చేర్చిండ్రు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 140 రోజుల్లో 12 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి 1,65,700 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. ఆ నీటితో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 17 మండలాలు 171 గ్రామాలకు లబ్ధి చేకూరుతుంది. చొప్పదండి నియోజకవర్గంలో 67,817 ఎకరాలు, వేములవాడ నియోజకవర్గంలో 77,032 ఎకరాలు, కోరుట్ల నియోజకవర్గంలో 16,203 ఎకరాలు, జగిత్యాల నియోజకవర్గంలో 2,859 ఎకరాలు, ధర్మపురి నియోజకవర్గంలో 1,417 ఎకరాలు, కరీంనగర్ నియోజకవర్గంలో 372 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని ఎట్లా లిఫ్ట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ముందుగా బండ్లవాడు పక్కన ఉన్న వేమునూరు గ్రామం దగ్గర పంప్ హౌస్ కు కెనాల్ ద్వారా గోదావరి నీటిని పంపిస్తారు. లిఫ్ట్ 1 4 పంపుల నుంచి 12 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తారు. 3 మీటర్ల వ్యాసం గల 2 ప్రెషర్ మెయిన్స్ ద్వారా ఆ నీటిని మేడారం ట్యాంకుకు పంపిస్తారు. లిఫ్ట్ 2 అక్కడ 4 పంపులతోటి 12 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి 3 మీటర్ల వ్యాసమున్న 2 ప్రెషర్ మెయిన్స్ ద్వారా గంగాధర ట్యాంకుకు పంపుతారు.
అక్కడి నుంచి 3.20 క్యూమెక్స్ నీళ్లు డిశ్చార్జింగ్ కెపాసిటీ ఉన్న కుడివైపు గ్రావిటీ కెనాల్ నుంచి స్తంభంపల్లి ట్యాంకుకు వేములవాడ ట్యాంకుకు నీళ్లు చేరుతాయి. లిఫ్ట్ 3 గంగాధర పంప్ హౌస్ దగ్గర 4 పంపులతోటి 8 టీఎంసీల వాటర్ లిఫ్ట్ చేస్తారు. 2.75 మీటర్ల వ్యాసమున్న 2 ప్రెషర్ మెయిన్స్ నుంచి కొడిమ్యాల ట్యాంకుకు నీళ్లు చేరుస్తారు. లిఫ్ట్ 4 అండ్ 5 కొడిమ్యాల ట్యాంకు నుంచి ఎల్టీ పోతారం ట్యాంకుకు, అక్కడి నుంచి సూరంపేట ట్యాంకులకు వాటర్ లిఫ్ట్ చేస్తారు. కొడిమ్యాల ట్యాంకు నుంచి ఫజల్ నగర్ మీది నుంచి బండపల్లి వరకు 23.12 క్యూమెక్కుల వాటర్ డిశ్చార్జింగ్ కెపాసిటీ తోటి గ్రావిటీ కన్వేయర్ కెనాల్ ఉంటది. లిఫ్ట్ 6 జోగాపూర్ ట్యాంకు నుంచి 4.5 టీఎంసీల నీటిని 450 న్యూ ట్యాంకుతో పాటు ది రిడ్జ్ సిస్టర్లకు లిఫ్ట్ చేస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్స్ ద్వారా 1.87 క్యూమెక్కుల నీటిని లచ్చపేటకు, 9.13 క్యూమెక్కుల వాటర్ను రుద్రాంగికి, 1 క్యూమెక్ నీటిని 420 న్యూ ట్యాంకు పట్టుకోబోతారు. గంగాధర ఎడమ కాలువ నుంచి 22,500 ఎకరాల ఆయకట్టుకు, కుడి కాలువ నుంచి గంగాధర వేములవాడ మధ్యనున్న 27,000 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తారు. అందులో 3,970 ఎకరాలకు స్తంభంపల్లి ట్యాంక్ నుంచి నీరు అందుతది. కొడిమ్యాల్ ట్యాంక్ ఎడమ కాలువ ద్వారా 5,801 ఎకరాలకు, కుడి కాలువ ద్వారా 1,05,909 ఎకరాలకు సాగునీరు పారుతది. అందులో 47,434 ఎకరాలకు ఫజల్ నగర్, నర్సింగాపూర్, మరిపల్లి, జోగాపూర్, బండపల్లి ట్యాంకుల్లో నుంచి గ్రావిటీ ద్వారా నీరు పోతది. మిగతా 58,475 ఎకరాల ఆయకట్టుకు లిఫ్ట్ ద్వారా నీళ్లిస్తారు. ఇకపోతే జోగాపూర్ పంప్ హౌస్ నుంచి 1.20 మీటర్ల వ్యాసం గల ప్రెషర్ మెయిన్ ద్వారా 450 మీటర్ల లెవెల్లో ఉన్న న్యూ ట్యాంకులోకి లిఫ్ట్ చేసే నీళ్లతో 4,428 ఎకరాలు సాగులోకి వస్తాయి. ఇకపోతే ఇదే జోగాపూర్ పంప్ హౌస్ నుంచి 2.70 మీటర్ల వ్యాసం గల ప్రెషర్ మెయిన్ ద్వారా రిడ్జ్ పై గల సిస్టమ్ కు లిఫ్ట్ చేస్తారు. అక్కడి నుంచి 420 మీటర్ల లెవెల్ ట్యాంక్ కింద 3,000 ఎకరాలు, లచ్చపేట ట్యాంకు ద్వారా 1,075 ఎకరాలు, రుద్రాంగి ట్యాంక్ నుంచి 54,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. ఇక కొడిమ్యాల్ ట్యాంకు నుంచి ఎల్టీ పోతారం, సూరంపేట ట్యాంకులకు లిఫ్ట్ చేసే నీటితో 4,490 ఎకరాలను సస్యశ్యామలం చేస్తారు. ఈ మొత్తం స్కీమ్లో 16 ట్యాంకుల ప్రస్తుత సామర్థ్యం కంటే అదనంగా 1.2 టీఎంసీలు పెంచి 2 పంటలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎల్లంపల్లి నుంచి వాటర్ లిఫ్ట్ చేసే పనులను ఐపీఆర్సీఎల్, నవయుగ అండ్ ఎస్ఈడబ్ల్యూ జాయింట్ వెంచర్ కంపెనీలకు అప్పగించిండ్రు. ఇప్పటికే పనులు దాదాపుగా పూర్తి కావచ్చున్నాయి. ఈ సీజన్లో సుమారు 50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. దీంతో పాటు కాలువల ద్వారా చెరువులు, కుంటలను నింపి 2వ పంటకు కూడా నీళ్లిస్తారు. వాటర్ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ను మొత్తం 3 ప్యాకేజీలుగా విభజించిండ్రు. అందులో 2 ప్యాకేజీల పని శరవేగంగా కొనసాగుతోంది. కెనాల్ నెట్వర్క్ ప్యాకేజ్ 1 49,500 ఎకరాలు, కెనాల్ నెట్వర్క్ ప్యాకేజ్ 3 58,800 ఎకరాలు, మొత్తం 1,08,300 ఎకరాలు. ఇక కెనాల్ నెట్వర్క్ ప్యాకేజీ 2 కింద 57,400 ఎకరాలు ఉన్నాయి. వాటి పనుల అప్పగింతకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. శ్రీపాద సాగర్ ప్రాజెక్టు పూర్తయితే కరీంనగర్ జిల్లాలో 171 గ్రామాలు, 17 మండలాల తలరాత మారిపోతది. ఆ ప్రాంతాలన్నీ పచ్చగా కలకలలాడాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ తపన.